సార్ నేను 7 ఏళ్ళు కానిస్టేబుల్ జాబ్ నిర్వహిస్తున్న క్రమంలో, మీరన్నట్టుగా కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే మళ్ళీ పీహెచ్‌డీ వైపు వెళ్ళడము. పీహెచ్‌డీ అయిపోయాక నేను ఉన్నత ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో, పీహెచ్‌డీ అర్హతతో ఢిల్లీలో విశ్వవిద్యాలయానికి, చెన్నైలో ఉన్న విశ్వవిద్యాలయానికి, ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీకి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేను వెళ్ళాను సార్. అక్కడ ఇంటర్వ్యూని ఫేస్ చేశాను. నాకున్న శక్తి మేరకు, నాకున్న తెలివి మేరకు చాలా సక్సెస్‌ఫుల్‌గా నేను ఇంటర్వ్యూ నిర్వహించాను సార్. కానీ కొన్ని కారణాల వల్ల నాకు ఉద్యోగం రాలేకపోయింది. నేను ఈ 7 ఏళ్ళు కానిస్టేబుల్ చేసిన ఈ ప్రయాణంలో నాకు ఎక్కడ ఏ చిన్న సమయం దొరికినా నేను పుస్తకం పట్టుకునేవాడిని సార్. నా ఫ్రెండ్స్ ప్రతి క్షణం అంటుండేవాళ్ళు సార్. "ఈ సుదర్శన్ ఎందుకింకా ఉద్యోగం వచ్చింది గదా! చాలు గదా! జీవితానికి ఇంకేం సాధిస్తావని" ప్రతి క్షణం అనేవాళ్ళు సార్. మహేష్, వెంకటేష్, హరి ఏమున్నా గూడా మనిషి అనుకుంటే ఏదైనా సాధించొచ్చు. నాకిది చాలనుకుంటే ఇక్కడికే ఉండిపోతాం. ఉన్న చోట ఉంటే ఉన్న జ్ఞానం ఊడినట్టుగా, కాలు కదిపి ముందుకెళ్తే ఎంతో జ్ఞానం నేర్చుకున్నట్టుగా ముందుకెళ్ళాలి అని చెప్పాను సార్. ఆ రకంగా నాకెక్కడ చిన్న సమయం దొరికినా నేను పుస్తకం పట్టుకునేవాడిని. ఎంతో కొంత చదువుకునేవాడిని. లేదంటే యూట్యూబ్‌లలో ఈ సిరివెన్నెల గారు లాంటివి, మన యాక్టర్ ప్రదీప్ గారు లాంటివి కొన్ని ఇంటర్వ్యూస్ చూసి నేను మోటివేట్ అయ్యాను సార్.